మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు 2 నోటిఫికేషన్స్ ఇచ్చారు, అంటే 2 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. అందులో ఒకటి ఏంటి అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఖచ్చితంగా ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. తర్వాత క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ది ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఇచ్చారు వెరీ క్లియర్గా. ఒకసారి అది చూసుకోండి, అది చూసుకోవాలి. ఎలా చూసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏమైనా మారుతుందా అని కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది, తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా అనేది ఒకసారి మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి అని అంటే జస్ట్ గూగుల్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. మనకు నోటిఫికేషన్స్ ఇక్కడ కింద ఇస్తారు చూడండి. ఓకేనా, 25th రోజు వచ్చింది ఇది. 25th రోజు ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటి అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా, ఇది కన్వీనర్ కోటాకు సంబంధించి నోటిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ విత్ ఫార్మ్స్. ఓకేనా, ఇది ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్తేనే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకేమైనా డౌట్ ఉండి సార్ నాకు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఉంది అంటే ఆలోచించకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళండి. ఓకేనా, అక్కడ వాళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, క్లియర్గా చెప్తున్నా. ఓకేనా, ఇది ఆ అడ్రస్ కూడా ఇచ్చారు, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ అనమాట. ఓకేనా సార్, నేను అప్లై చేయలేదు, నేను అప్లికేషన్ టైంలో పెట్టలేదు, నేను రిజిస్ట్రేషన్ టైంలో పెట్టలేదు, ఏ ప్రాబ్లం ఉన్నా ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ రాలేదు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మాడిఫై చేసుకోవచ్చు క్లియర్గా. ఫైనల్ మెరిట్ లిస్ట్లో కంటే ముందే మీకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేయండి, వెళ్ళండి. ఒకవేళ కాల్ చేసినా అక్కడ టీం అనేది హయ్యర్ లెవెల్ కాకుండా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే టీం ఒకటి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుంది. పాసిబుల్ అయితే చూడండి. లేదు సార్ మేము చాలా దూరం ఉన్నాం సార్, కానీ మాకు ఈ సర్టిఫికేట్ మీద డౌట్ ఉంది అంటే విజయవాడలో ఎవరుంటే వాళ్ళకి చెప్పి పంపించండి. అలా ట్రై చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, ఇది ఏంటి అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీకి ఫిజికల్ వెరిఫికేషన్ అనమాట. మీకు డైరెక్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు చూడండి ఇక్కడ. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ ఆఫీస్ నోటీస్ డేటెడ్, ఓకే, ఇది విజయవాడ ఈజ్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఓకేనా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిజర్వేషన్ కింద అప్లై చేసిన వాళ్ళకి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వీనర్ కోటాకి ఓకే ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే లిస్ట్ ఇచ్చారు క్లియర్గా. ఆగస్టు 31 రోజు 10 AM ఆన్వర్డ్స్. ఎక్కడ అంటే సిల్వర్ జూబ్లీ బ్లాక్ 2nd floor డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ. అంటే విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో సిల్వర్ జూబ్లీ బ్లాక్ 2nd floorలో. ఓకే, 1 to 125 ఏమో 31st రోజు, September 1st ఏమో 126 టు లాస్ట్ క్యాండిడేట్. ఆ 1 to 125 ఎక్కడ చూసుకోవాలంటే కింద ఇచ్చారు లిస్టు, చూపిస్తాయి ఇక్కడ క్లియర్గా. ఓకేనా, September 1st ఏమో 126, September 1st 126 నుంచి లాస్ట్ వరకు. ఓకే, ద క్యాండిడేట్స్ ఆర్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ నెసెసరీ దే హ్యావ్ టు స్టే 1 more day ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఓకేనా, ఒకవేళ అవసరమైతే ఒకరోజు ఉండాల్సి వస్తుందని చెప్తున్నారు అనమాట. ద క్యాండిడేట్ హూ కుడ్ నాట్ అటెండ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద అబోవ్ షెడ్యూల్డ్ డేట్స్ బిఫోర్ ద SAP అథారిటీస్ విల్ నాట్ బి కన్సిడర్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మీరు అక్కడికి వెళ్ళకుంటే మాత్రం మిమ్మల్ని కన్సిడర్ చేయరు. ఇప్పుడు ఇందులో డౌట్ ఏంటంటే మా దగ్గర ఉన్న స్పోర్ట్స్ సర్టిఫికేట్ వ్యాలిడా కాదా, ఇటువంటి డౌట్స్ ఉంటాయి చాలామందికి. డైరెక్ట్ వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి అంతే. ఇక వాళ్ళు క్లియర్ సొల్యూషన్ ఇస్తారు. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్. 2 sets తీసుకోవాలి. ఏమేమి 2 sets అంటే 10th class ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, యూజీ నీట్ ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్, బ్యాకప్ సర్టిఫికేట్స్ టు ది హైయెస్ట్ అచీవ్మెంట్స్. ఓకేనా, రిలవెంట్ ఫ్రమ్ Form 1, Form 2, Form 3, Form 4 యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద లిస్ట్. క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ ఓకే 2 అలా ఇచ్చారనమాట. ఓకేనా, ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ 2 sets జిరాక్ తీసుకెళ్ళాలన్నమాట. ఓకే, ఇది సో దాని డేట్స్ ప్రకారం ఇక్కడ ఇచ్చారు చూడండి. Day 1 31st August రోజు వీళ్ళు అనమాట క్లియర్గా నీట్ రూల్ నెంబర్ ఇచ్చారు, నీట్ ర్యాంక్ ఇచ్చారు, నీట్ స్కోర్ ఇచ్చారు. ఓకేనా, నీట్ స్కోర్ ఇచ్చారు, పేర్లు ఇచ్చారు, జెండర్ కూడా ఇచ్చాడు, చాలా క్లియర్గా ఇచ్చాడు. మీ నేమ్స్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోండి ఒకసారి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది 1 to
మొత్తం లిస్ట్ ఇదే చూడండి, ఈ లిస్ట్ మొత్తం ఇదే. ఎంతమంది ఉన్నారో కూడా చూద్దాం. ఓకే, దాదాపు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మేల్ ఫీమేల్ మొత్తం. ఎండ్ ఆఫ్ ది లిస్ట్ 249 ఉన్నారు చూడండి, 249 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా, సో వెళ్ళండి 1 to 126, 126 అబౌవ్ అనమాట. ఓకే, ఇక్కడ ఫామ్ 1 అని ఇచ్చారు సార్. ఆ ఫామ్ 1 అంటే ఇదే అనమాట, ఫర్ ద ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి ఫామ్ 1. సింపుల్ చెప్పాలంటే ఇక మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి ఇక్కడ ఈ ఫామ్లో. ఓకే, మీ సిగ్నేచర్, నేమ్, డిజిగ్నేషన్, నేమ్ ఆఫ్ ది ఫెడరేషన్. ఓకేనా, సీల్, వాళ్ళ సీల్ కూడా ఉండాలి. ఓకే, నేమ్ ఆఫ్ ది ఫెడరేషన్ అండ్ నేషనల్ అసోసియేషన్ అడ్రస్, సీల్. ఓకే, ఇవి చూసుకోండి క్లియర్గా. ది సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ వెన్ సైన్డ్ పర్సనల్లీ బై ది సెక్రటరీ, నేషనల్ ఫెడరేషన్, నేషనల్ అసోసియేషన్. వాళ్ళ సీల్ ఉండాలి క్లియర్గా. ఓకేనా, మీకు స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇది ఒక ఫామ్. నెక్స్ట్ ఫామ్ 2 ఉంది, ఫర్ అసోసియేషన్ నేషనల్స్ కాంపిటీషన్స్, నేషనల్ సౌత్ జోన్ మెడల్స్, పార్టిసిపేషన్ అండ్ స్టేట్ మెడల్స్ ఇష్యూడ్ బై ది స్టేట్. వాళ్ళకి ఫామ్ అనమాట. క్లియర్గా ప్రాపర్ సీల్ ఉండాలి, సైన్ ఉండాలన్నమాట. ఓకేనా, ఇది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఫామ్ 3. ఇంకా డౌట్ ఉందంటే ఒక పని చేయండి, ముందే వెళ్ళండి, రేపో ఎల్లుండి వెళ్ళి క్లారిఫై చేసుకోండి ఈ స్టాంప్ ఏంటి అనేది. చాలా ఇంపార్టెంట్, రిజర్వేషన్లో మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది ఫామ్ 3 ఫర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్, ఇంటర్ కాలేజ్ సౌత్ జోన్ యూనివర్సిటీస్ ఆఫ్ ఆల్ ఇండియా వరల్డ్ ఇంటర్ యూనివర్సిటీస్. ఓకే, బిట్వీన్ యూనివర్సిటీస్ అనమాట. ఓకేనా, దిస్ సర్టిఫికేట్ వ్యాలిడ్. ఓకేనా, డీన్, డైరెక్టర్ ఆఫ్ అదర్ ఆఫీసర్. క్లియర్ ఎవరు సైన్ కావాలో క్లియర్ ఇచ్చారు చూడండి ఇక్కడ, ఎవరు సైన్ కావాలనో. ఫామ్ 2కి ఎవరు సైన్ కావాలని అంటే సెక్రటరీ ఆఫ్ ది నేషనల్ ఫెడరేషన్ వాళ్ళదే కావాలి. ఓకేనా, ఇలా ఫామ్ 4 కూడా చూడండి. ఫామ్ 4 ఎవరికంటే ఫర్ SGF, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఫర్ ఆల్ రిమైనింగ్ ఈవెంట్స్ లైక్ వరల్డ్, ఏషియన్ స్కూల్ గేమ్స్, నేషనల్, స్టేట్ లెవెల్, ఇంటర్ డిస్ట్రిక్ట్ గేమ్స్ ఇష్యూడ్ బై ది DEO, DYSO, SCCY, SGF. క్లియర్గా చూసుకోండి, ఈ ఫామ్స్ చూసుకోండి, ప్రింట్ తీసుకొని చూసుకోండి. వీళ్ళకి ఎవరు సైన్ కావాలంటే DEO, DYSO, SCCY, SGF వీళ్ళ సైన్స్ కావాలన్నమాట. ఒక్కసారి చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, 11 పేజెస్ ఉంది. దీన్ని బట్టి మీరు అటెండ్ అవ్వండి ఖచ్చితంగా. ఇంకొక నోటిఫికేషన్ ఏముందంటే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ క్యాప్ కేటగిరీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్. ఓకేనా, నోటీస్ టు ది క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ క్యాప్ కేటగిరీ. ఓకేనా, ఇది పేరెంట్స్ మస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. ఆర్మీ పేరెంట్స్ ఉంటారు కదా, పిల్లలు కొద్దిమంది తెలంగాణలో వేరే స్టేట్లో చదివినా క్యాప్ కోటా మాత్రం ఆంధ్రప్రదేశే ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ సర్వీస్ రిజిస్టర్లో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ రాసి ఉంటారు, ఆంధ్రప్రదేశ్కి చెంది ఉంటారు. కాబట్టి ఆ పిల్లలకు క్యాప్ కోటాలో సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా, అండర్ క్యాప్ కేటగిరీస్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్. ప్రయారిటీ లిస్ట్ ఇచ్చాడు క్లియర్ ఇక్కడ. సబ్మిటెడ్ బై ది సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్. క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, ఆన్ ఆర్ బిఫోర్ 4 PM 27. ఎనీ గ్రీవెన్సెస్, ఏమైనా గ్రీవెన్సెస్ ఉండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే 27 ఆగస్టు 27 వరకల్లా మీరు చేసుకోవచ్చు. ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లోడెడ్ స్కానర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ MBBS BDS కోర్సెస్ అండర్ క్యాప్ కేటగిరీ. ఓకేనా, ద క్యాండిడేట్స్ టు ఇన్ఫార్మ్ దట్. ఓకే, ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆగస్టు 27 లోపల 4 PM లోపల మీరు వాళ్ళకు మెయిల్ చేయాలి. దీనికి ఏమన్నా మీకు సార్ నాది తప్పు పడ్డది, నాది ప్రయారిటీ 1 కాదు, నాది ప్రయారిటీ 2, లేదా ప్రయారిటీ 3 కాదు, నాది ప్రయారిటీ 4, ఇలా మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఆ లిస్ట్ ఇచ్చారు క్లియర్గా, చూపిస్తా. ఓకేనా, సో ఇది ఇక్కడ క్లియర్గా డేట్ ప్రయారిటీ వైజ్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎలిజిబుల్ ఇచ్చారు, నాట్ ఎలిజిబుల్ ఇచ్చారు. సార్ నేను ఎలిజిబుల్ కావాలి కదా సార్, నాకు ఎందుకు నాట్ ఎలిజిబుల్ ఇచ్చారు అని చెప్పేసి మనం గ్రీవెన్సెస్ పెట్టవచ్చు, అడగొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్ ID, నీట్ రూల్ నెంబర్, నీట్ ర్యాంక్, నీట్ స్కోర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, ఏరియా, AUA, SVUA, APNL, ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్. ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది చూడండి. రిమార్క్స్ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ ఉండాలి ఖచ్చితంగా. ప్రయారిటీ 1, 2, 3, 4 అలా ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏదన్నా సోల్జర్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉండి వీరమరణం పొందినారు అనుకోండి, వాళ్ళకు హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు నెక్స్ట్ ప్రయారిటీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఏదన్నా ఆర్మీ డ్యూటీ చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అయినా, అంటే ఏదన్నా డ్యామేజ్ జరిగితే, ఓకేనా, ఏదైనా ఇంజురీ అయినా వాళ్ళకి హై ప్రయారిటీ ఇస్తారనమాట. అలా ఉంటుంది ప్రయారిటీ అనేది. దాని బేస్డ్గా మీకు ఇస్తారనమాట క్లియర్గా. ఓకే, ఈ ఫస్ట్ చూడండి, హయ్యెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు ఇద్దరే ఉన్నారు.
ఉన్నారు, సెకండ్ ప్రియారిటీ ఉన్న వాళ్ళు ఒక్కరే ఉన్నారు, థర్డ్ ప్రియారిటీ ఉన్న వాళ్ళు ఒక్కరే ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా ఫోర్త్ ప్రియారిటీ ఉన్నారు. చూడండి, ఫోర్త్ ప్రియారిటీ వల్ల ఉన్నారనమాట. ఈ ఫోర్త్ ప్రియారిటీలో కూడా ఎవరికైనా ఇంజ్యూర్ అయితే వాళ్ళకు వాళ్ళు పెట్టిన సర్టిఫికేట్ని బట్టి హై ప్రయారిటీ ఉంటుంది. ఒకసారి చూసుకోండి ఇక్కడ క్లియర్గా ఎలా ఉంది, మీరు ఏ పొజిషన్లో ఉన్నారో అని, ప్రయారిటీ లిస్ట్ ఏ పొజిషన్లో ఉన్నారో చూసుకోండి. మీరు టాప్ పొజిషన్లో ఉంటే చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఇది మొత్తం ఇది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ది 6 వరకు ఉంది. చూడండి, ప్రయారిటీ 6 వరకు ఉంది. 1 2 3 4 5 6 అలా ఉంటుంది. ఓకేనా, 1 నుంచి ఇస్తారనమాట. ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ దాదాపు 18 పేజెస్ ఉంది. ఓకేనా, ఎలిజిబుల్ ఇక్కడ మొత్తం ఎలిజిబిలిటీ లిస్ట్ క్లియర్గా మీ నేమ్స్తో సహా ఇచ్చారు. చూడండి, వెరీ క్లియర్గా ఇచ్చారు. ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి. నాట్ ఎలిజిబుల్, ఇక్కడ నుంచి నాట్ ఎలిజిబుల్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఓకే, ఇక్కడ నుంచి నాట్ ఎలిజిబుల్ స్టార్ట్ అవుతుంది. సో మీరు లేదు సార్ నేను ఎలిజిబులే అని అనుకుంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడమే. వాళ్ళు క్లియర్గా సొల్యూషన్ ఇస్తారు, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఇక్కడ నుంచి నాట్ ఎలిజిబిలిటీ ఉంది. చూడండి, ఎలిజిబుల్ నాట్ ఎలిజిబిలిటీ కంటిన్యూషన్ ఉంది. ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. దీని తర్వాత స్టెప్స్ ఏంటి అని అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇమ్మీడియట్గా ఆ రోజు మరుసటి రోజు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి అని చెప్పేసి మొత్తం స్కెడ్యూల్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావాలి ఫస్ట్ ప్రిఫరెన్స్, గుంటూరు మెడికల్ కాలేజ్ కావాలి, రంగరాయ మెడికల్ కాలేజ్ కావాలి, కర్నూలు మెడికల్ కాలేజ్ కావాలి, ఇలా ప్రయారిటీ గవర్నమెంట్ ఒంగోలు మెడికల్ కాలేజ్ కావాలి, ఇలా ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ రౌండ్ 1 అలాట్మెంట్ జరుగుతుంది. ఓకేనా, రౌండ్ 1 అలాట్మెంట్ జరుగుతుంది. జాయినింగ్ ప్రాసెస్ ఉంటుంది. సింపుల్ ఇంతే స్టెప్స్ అనమాట. ఇలా మూవ్ అవుతుంది నెక్స్ట్ స్టెప్స్. వెబ్ ఆప్షన్స్ ఒకటి జాగ్రత్త పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇష్టమైన కాలేజీలు పైన పెట్టండి, డ్రీమ్ కాలేజీలు పైన పెట్టండి. మీ ర్యాంక్ ఎంతనన్నా ఉండాలి, మీకు సీట్ వస్తుందా రాదా కూడా పక్కన పెట్టండి. ఇష్టమైన కాలేజీలు పైన పెట్టండి. అవి కాకపోతే అది రాకపోతే ఇది అడ్జస్ట్ అయితే ఇది అడ్జస్ట్ అయితే అని కింద పెట్టండి. ఇది వెబ్ ఆప్షన్స్. నేను నెక్స్ట్ ప్రయారిటీ లిస్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఇమీడియట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.